కాళేశ్వరం ప్రాజెక్టు కేసీఆర్ కుటుంబానికి ఏటీఎంగా మారిందన్నది నగ్న సత్యమన్నారు కేంద్ర మంత్రి బండి సంజయ్. కాళేశ్వరం అవినీతి ప్రాజెక్ట్ 38,000 కోట్ల అంచనాలను 1,20 కోట్లకు పెంచారన్నారు. అవినీతి కేసులో సీఎం రేవంత్ కేసీఆర్ ను కాపాడుతున్నారని ఫైర్ అయ్యారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై ప్రధాని మోదీ స్టాండే బీజేపీ స్టాండ్ అన్నారు. కొందరు బీజేపీపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ఊసరవెల్లిలాగా విధానాలు మార్చుకునేది బీజేపీ పార్టీ కాదన్నారు బండి సంజయ్. సర్కారు కేసీఆర్ కుటుంబానికి ఒక రక్షణ కవచంగా మారింది. ఏ ఒక్క స్కామ్ లో కూడా, ఏ ఒక్క అవినీతి ఆరోపణలో ఇంతవరకు చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు. బీఆర్ఎస్ కాంగ్రెస్ ఒకటే, ఒక నాణానికి బొమ్మ బొరుసు లాంటి వాళ్ళు. లోపాయకార ఒప్పందం ఇద్దరి మధ్య కుదిరింది. అందుకే కేసీఆర్ కుటుంబం మీద ఏం విచారణ పేరుతో కాలయాపన చేస్తుంది తప్ప ఎలాంటి చర్యలు తీసుకున్న దాఖలాలు లేవని చెప్పి అలా స్పష్టం చేస్తాం. ఇవాళ కాళేశ్వరం విషయంలో ఇది ఒక పెద్ద అవినీతి ప్రాజెక్ట్. కాళేశ్వరం అనేది అవినీతి ప్రాజెక్టు. కేసీఆర్ కుటుంబానికి ఏటీఎం గా మారిందనేది జగమెరిగిన సత్యం, నగ్న సత్యం. నరేంద్ర మోడీ గారు ఏం ఆధారం లేనిదే, ఏం తెలియందే తెలంగాణకు వచ్చి కాళేశ్వరాన్ని ఏటీఎం అని చెప్పగలుగుతారా? కేసీఆర్ కుటుంబానికి ఏటీఎం గా మారిందని చెప్పగలుగుతారా? వాళ్ళ మా స్టాండ్ ఒకటే, ఊసరి లెక్క రంగులు మార్చే స్టాండ్ మాది కాదు. పార్టీ స్టాండ్ మా స్టాండ్. నేను మినిస్టర్ కూడా, రాష్ట్ర అధ్యక్షుడు ఉన్నా, రాష్ట్ర అధ్యక్షులు లేకుండా సామాన్య కార్యకర్తలు కూడా పార్టీ స్టాండ్ నా స్టాండ్. స్టాండ్ మారదు. భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు, కమిట్మెంట్ తో పనిచేసే కార్యకర్తల నాయకుల స్టాండ్ మారది. పార్టీ నిర్ణయమే మా నిర్ణయం. కాళేశ్వరం విషయంలో మా స్టాండ్ అంతా కూడా ఇది పూర్తిగా అవినీతి అక్రమాలతో కూడుకున్నటువంటి ప్రాజెక్టు. 38,000 కోట్లతో పూర్తయ్యే ప్రాజెక్టును 1,20,000 కోట్లకు అంచనాలు పెంచి కేసీఆర్ కుటుంబం డబ్బులు దనుకునే విషయం వాస్తవం. అరే ఇక కాళేశ్వరం ప్రాజెక్టులో పనిచేసే అధికారులు 100 కోట్లు సంపాదించుకున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులో పనిచేసే అధికారులను ఇట్లా కదులుతో 100 కోట్లు వస్తున్నాయి దగ్గర. ఇప్పుడు నాయకుల పరిస్థితి, కేసీఆర్ కుటుంబ పరిస్థితి ఏంది? కానీ అందరు అధికారులు తప్పు కాదు. నేను మళ్ళీ రేవంత్ రెడ్డి గారు సర్కార్కి విజ్ఞప్తి చేస్తున్నా, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి, మీరు దయచేసి అధికారులకే పరిమితం చేయకండి అవినీతి. మీరు రాజకీయ నాయకులను, అప్పుడు అధికార నాయకులను ఏం చేస్తారో చెప్పండి. ఫస్ట్ మీరు స్టాండ్ చెప్పండి. రాజకీయ నాయకులు మీరు స్టాండ్ చెప్పండి. డైరెక్ట్ సిబిఐ వచ్చే అవకాశం ఉంటే ఇప్పటివరకు ఇప్పటికీ ఎవరు మిగిలిపోతుండే. రాష్ట్ర ప్రభుత్వం సిబిఐని కోరాలి. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ రిపోర్ట్ ఇచ్చింది. దాన్ని ఏమంటారంటే ఇదట ఎన్డీఏ కమిటీ అట, రాజ్యాంగబద్ద సంస్థ ఎన్డీఎస్ఏ. వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ తప్పట. అంటే ఇక కేసీఆర్ తుపాకి రాము టోపీ పెట్టి చేత కట్ట పెట్టి ఇగో ఇదే ప్రాజెక్టు అంటే కరెక్టా? వాళ్ళొచ్చి ప్రాజెక్టు పనికిరాదు, క్వాలిటీ లేకుండా కట్టిండ్రు అని చెప్పి వాళ్ళు చెప్తే ఇది ఎన్డీఏ నివేదికనట. అంటే కేసీఆర్ కూడా పోటుగాడు. మరి చదివి చెప్తారండి మళ్ళీ ఇప్పుడు. సరే నేనే ఇంజనీర్ను, నాకంటే ఎక్కువ తెలుసా అని ఆ రోజు అన్నావు కేసీఆర్. ఇవాళ మరి క్యాబినెట్ ఎందుకంటున్నావు? సబ్ కమిటీ ఎందుకంటున్నావు? కాళేశ్వరం అవినీతి విషయంలో ఎవరు సమర్థించినా అది తప్పే. ఎందుకంటే మా నరేంద్ర మోడీ గారు, మా అమిత్ షా గారు, మా జేపీ నడ్డా గారు ఎన్నికల సందర్భంగా వచ్చి అనేక సందర్భాల్లో అన్ని ఆధారాలను చూసిన తర్వాతనే ఈ అవినీతి ప్రాజెక్టు ఏటీఎం అన్నారు. కాబట్టి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలుగా మా స్టాండ్ ఒకటే. ఈ స్టాండ్ మార్చుకుంటే పోయి వాళ్ళని అడగండి.